హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ లిరికల్ బిల్డింగ్ అయితే చూడండి. అవమానమే అన్ని వైపులా భగభగ కలలన్నీ కాలే కలల గట్టి తీర్చగా ప్రతిదీ నువ్వు మండుతూనే వదలా తరువాతి వీడియోకి ప్రీతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా లిరికల్ బిల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా మొబైల్ కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేశాను కదా, ఇక్కడ నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. హోమ్ క్రియేటర్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పాయింట్ యాప్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్పోజల్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు అయితే ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో ఇంపోర్ట్ అండ్ డౌన్లోడింగ్ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని కెమెరా పెట్టి అండ్ ఇక్కడ కొన్ని పేజెస్ పెట్టి ఇక్కడ లిరిక్స్ అయితే రాసి, సో ఇక్కడ కొన్ని షాడో ఇమేజెస్, సో ఇలా అయితే చేసి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో సాంగ్ దగ్గరలో అయితే ఉంటుంది. మనకు కింగ్డమ్ మూవీలో నుంచి రగిలే రగిలే అని సాంగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ సాంగ్ మధ్యలో నుంచి తీసుకొని చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లిరిక్స్ అని రాశాను కాబట్టి మీరు మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు మొత్తం చూసినట్లయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను లిరిక్ ఇంకొక స్కెచ్ బ్రష్ పిఎన్జీ, సో ఇలా అయితే పెట్టి ఎడిటింగ్ అయితే నీట్గా అయితే చేశాను. మనకు వీడియో వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ 30 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో 30 సెకండ్స్ వరకు అయితే మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఫాంట్ అయితే ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఫస్ట్ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి అంతే. సో ఫాంట్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను వీటికి ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. సో ఎఫెక్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో జస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా అయితే వస్తుంది ఎఫెక్ట్ ఉండని, చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకుంటే మనకు పిక్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇలా అయితే వస్తుంది పిక్. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ పిక్ అయితే కనబడుతుంది కదా. సో ఈ పిక్ మీద ట్యాప్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు మీ గెలలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ పిక్కి మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది ఎడిటింగ్ కోసం. సో ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు అయితే చెప్తాను చూడండి. మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసి నీట్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి సరిపోతుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనేది. ఒకసారి అయితే మీరు ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. అండ్ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఫోటో కానీ. సో సింపుల్ అయితే మీరు చేసుకోగలుగుతారు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నేను ఈ పిక్ అయితే పెట్టి ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ అయితే వేస్తున్నాను చూడండి. మనకు పిక్ అయితే చేంజ్ అయిపోయింది అంతే. సో సింపుల్గా పిక్ మీద ఇప్పుడు చూడండి, పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మన గ్యాలరీలో కనబడుతున్న పిక్స్ మీద పిక్స్ ఉన్నాయి కదా, సో పిక్స్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఎలాంటి పిక్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్లస్ సెకండ్ అంతే. సో సింపుల్గా అయితే ఇంతే. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పిక్ని మీరు ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో పిక్ మీద ట్యాప్ చేసుకొని మోన్ సరికి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఏంటంటే కింద షాడో టైప్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ షాడో ఇమేజెస్ చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని మీరు కరెక్ట్ మీ యొక్క లెగ్ అయితే సెట్ చేసుకోండి. సో కరెక్ట్గా మీ యొక్క లెగ్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోండి. అయితే సెట్ చేస్తున్నాను కాబట్టి సో కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే సరిపోతుంది. చాలా బాగా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో ఇంతే. మనకు బ్యాక్ సైడ్ అయితే లిరిక్స్ అయితే ఇలా అయితే వస్తుంది. అండ్ ఫోటో అయితే ఇలా అయితే ఉంటుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే నీట్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్గా అయితే ట్రై చేశాను కాబట్టి మీరైతే చేసుకోండి, నచ్చుతుంది మీకైతే పక్కా నచ్చుతుంది, చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్కి వస్తే చూడండి ఇలా అయితే వస్తుంది. సో మనకు స్టార్టింగ్లో ఇలా సో ఇలా అయితే వచ్చి మొత్తం వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇట్లా లిరిక్స్ అండ్ ఇక్కడ ఇదైతే వస్తుంది. చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో సింపుల్గా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఒకసారి ఫుల్ వీడియో సాంగ్తో వినాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫుల్ అయితే వినండి. సో ఎడిటింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. సో మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయినాక ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ అని ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.